What's up people, welcome to my channel, Chaitanya Official. Today we are going to ISKCON by walk from Alwar to Secunderabad. This is my first video, I hope you will support me. I'm starting from home, so let's see how long I can walk. So this is my first video, I hope you support me. I've just started my home and Dintu is waiting near Alwar statue. I've started just now. So this video I don't have anything to talk right now, so I'm just walking right now. My driver has seen me just now, so I have not looked up to him. I just started to walk. I'll get back to you guys when I reach the location. Right now I'm going near Dindu, so I'll get back to you once I meet Divya. These are my house roads. This is the first time I'm walking so long, so let's see how long I can go. There's so much traffic in the road. And by the way, I'm sorry I've started this channel speaking English, but I'm a Telugu person, so right now I will talk in Telugu from now on. Talk in Telugu from now on. So ఇప్పుడు నేను వెళ్తున్నాను రోడ్ పైకి. మా ఇంటి నుంచి జస్ట్ స్టార్ట్ అయ్యాను నేను. ఇక్కడ నుంచి అల్వార్ నుంచి సికింద్రాబాద్కి బై వాక్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. చాలా వెహికల్స్ ఉన్నాయి, అసలు మామూలుగా లేవు వెహికల్స్. ఇంకా చాలా మంది నన్ను చాలా చూస్తున్నారు. ఫస్ట్ వీడియో కొంచెం అలవాటు చేసుకోవాలి. అవునా, నిజమా? ఇది వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ. ప్రసాద్యం మధ్యలో వచ్చింది. ఇది అంబేద్కర్ స్టాచ్యూ వెనకాల ఉన్నది. సో ఆల్మోస్ట్ నేను ఆమె దగ్గరికి వచ్చేసాను. ఇంకొక 2 నిమిషాలు ఆమె దగ్గర ఉంటాను. సో మచ్ పొజిషన్, తప్పది మీకు వచ్చి చేయాల్సి వస్తుంది. So walking to ISKCON by walk from Alwar to Secunderabad. Let's see how long it goes.
నాకు ఇప్పుడే మెసేజ్ పంపించింది రీచ్ అయ్యానని చెప్పేసి. సో ఇంకా మన దగ్గరికి ఎంతసేపు వెళ్తున్నా ఐడియా కూడా లేదు. విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్ వన్స్ ఐ రీచ్ దివ్య. అర్వాల్లోనే చాలా పెద్ద వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి. మదర్ తెరిసా స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అల్వాల్లో మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర ఉన్నాను. ఇంకోసారి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర ఉన్నాను. ఆమె కూడా అక్కడే వెయిట్ చేస్తుందంట. యాక్చువల్గా ఆమె ఎందుకు కూడా రీచ్ అయ్యి 10 minutes అయింది. నేనే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. రోడ్లో ఉన్నా కాబట్టి నేను ఇట్లా కొందర మూడు కరెక్ట్గా రావట్లేదు. మళ్ళీ వెహికల్ దగ్గర దిగుతాయని వచ్చేసాము దగ్గరికి. ఎప్పుడు సో నేనే చెప్తూనే ఉంటాను కదా, ఇప్పుడు ఆమె దగ్గరికి వస్తున్నా అని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఇస్కాన్ టెంపుల్ బై వాక్. సపోర్ట్ చేయండి కొంచెం. సబ్స్క్రైబ్ టు చేతు దిండు ఛానల్ అని చెప్పు 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 గణేష్ దగ్గర. సబ్స్క్రైబ్ టు చేతు దిండు ఛానల్. సో ఇప్పుడు దాకా ఏమైనా ఒప్పిస్తానికే సరిపోయింది చెప్పమని. చిన్న చిన్న దానికి గైస్ పుట్టే కోపడుతుంది, అర్థం కాదు మంచిగా చెప్తే కూడా. ఇప్పటికే చాలా నరసము కౌంటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా చెట్టుకో తరిసిపోయింది, చూసారా ఎట్లా ఉప్పుతుందో. రోజుగా బాగాలేవు అసలు. సో కొబ్బరి బొండ కొంత తాగుదామా ఎనర్జీ కోసం. గుర్తుంది తాగుదాం. స్పెక్స్ చూసా చోట వచ్చేస్తున్నాం. పడేసావా? అది వెళ్ళిపోయి చాలా వేడిగా ఉంది కదా దివ్య. చాలా ఆల్మోస్ట్ ఒక 1 kilometer నడుస్తాం అనుకుంటా. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 7 kilometers ఉంది అనుకుంటా. 8 kilometers. 2 kilometers నడిచాము. 2 kilometers నడిచాము. ఇంకా 6 kilometers నడవాలి. ఇక్కడ నుంచి ఇస్కాన్ ఒక 8 kilometers ఉంది. ఇప్పటికే బాగా ఇస్తాము 2 kilometers. అసలు నా జీవితంలో ఫస్ట్ టైం ఎంత దూరం నడుస్తున్నాము, అది మాకు నిజము. నమ్మకండి గాయ్స్, నమ్మకండి. పెద్ద బద్దకస్తుడు, చాలా పెద్ద బద్దకస్తుడు. నువ్వే మరి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తప్పు చేసాము. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండే అయిపోయేది. ఎక్కడి నుంచి? స్టాచ్యూ నుంచి ఇట్లా స్టేట్ వెళ్ళిపోయి ఉండే అయిపోయేది. చాలా లాంగ్ వచ్చింది. మరి నువ్వు తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేస్తావు? పైకి రావాలంటే ఎట్లా ఇలాంటి చేయాల్సి వస్తుంది. దివ్య అలసిపోయిందంట, ఆటో బుక్ చేయమంటుంది. ఎవరు బుక్ చేయమన్నారు ఆటో? నిజం చెప్పు. అంటే నీకు అలసిపోయినావని నేను చెప్పిన. ఇంకోసారి
అంటే నీకు కలిసిపోయినావని నేను చెప్పిన. నేను వచ్చిపోయినా సరే ఆటో బుక్ చేయండి అయితే. ఓలా ఓపెన్ చేయి, ర్యాపిడో ఓపెన్ చేయి. నీ దాంట్లోనే చేసుకోపో. సో గైస్ బుక్ చేస్తుంది సిగ్గు లేకుండా. నేను కొడుతాను గైస్ నన్ను. సో ఓపెన్ చేసింది. డిస్కౌంట్ సికింద్రాబాద్కి. సో గైస్ బుక్ చేస్తుంది. సో గైస్ అంటే ఇప్పుడు నేను వీడియో ఆపేసి కొట్టలాగా ఉంది అంటే సేఫ్టీ కోసం. సही ఎంత వస్తుంది? 170. సో మేము ఇప్పుడు ఆ టాస్క్ ఓడిపోయాము, ఆర్డర్ వెళ్ళబోతున్నాము. అంటే నాకు కూడా బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి బాగా, అందుకని ఇప్పుడు ఆర్డర్ బుక్ చేస్తుంది. వస్తుంది ఆర్డర్. మేమైతే నిజంగా వాక్ బై వెళ్దాం అనుకున్నాం, చాలా కష్టంగా ఉంది. కానీ సో ఫైనల్ మా ఆటో బుక్ అయింది. మా ఆటో వచ్చేసింది. ఆటో వచ్చేసింది. ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాము. ఆటో ఎక్కాము బస్. సో ఎక్కుతున్నాము. లొకేషన్ ఎక్కడికి చూపిస్తుంది మీకు? ఇస్కాన్ ఏది పెట్టావు? సికింద్రాబాద్ చూపి. ఆర్డర్ లాగా హాయ్ వచ్చాను వచ్చింది అనుకో, అప్డేట్ చెప్తున్నా. ఇస్కాన్ సికింద్రాబాద్ పిల్ల చాలా మోసం చేస్తారు కదా, అనుకున్నా కొంచెం చెక్ చేసుకుంటున్నాం. మోసం అంటే ఏం మోసం చేస్తారు చెప్పు మళ్ళా. నమ్మకం మోసం. సికింద్రాబాద్ పెట్టి గ్యాస్ చూసారా గ్యాస్ కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నావే? బాబాయ్ మొగ్గుంది జాగ్రత్త. అంత సీన్ లేదు, ఎవరు చేసి పెట్టండి. సో ఆల్మోస్ట్ చేసాము. ఇంకా 10 minutes రీచ్ గైస్. ఇస్కాన్ టెంపుల్కి అదొక ఆ టెంపుల్ అట్మాస్ఫియర్, ఆ వైబ్ ఎట్లుందో చూపిస్తాం మీకు. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు కాబట్టి వచ్చినాను. నమ్ముతాను. కానీ నాకు ఒక డౌట్ ఉంది గైస్. కృష్ణుడు నాకు జస్ట్ రీసెంట్గా అంటే ఒక వీడియో చూసాను గైస్. ఆ వీడియోలో ఆయన పంతులు గారు ఏమన్నారంటే 16,000 మెంబర్స్ ఇక్కడ వేస్తాడు వైద్య ఏమో నాకు అంత ఐడియా. కొంతమంది ఏమో పెళ్లి కొంతమంది ఏమో గోపికలు అంటారు. సరదాగా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. అంటే దేవి పైన పెద్ద నిండా చాలా తక్కువ కదా. నిండనా? కృష్ణుడి పైన నిండ ఏమో నాకు అర్థం కావట్లేదు. 16,000 మంది అంటే ఏమనుకుంటారు జనాలు? దేవుడు వేసుకున్నారు, మనం ఎందుకు వేసుకోవచ్చు పెళ్లి అనుకుంటారు. దేవుడు పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా ఉంది కదా. అదే ఏం కారణం? రాక్షసులు చంపేస్తే ఆయనకి మస్తు మంది భార్యలు, అంతమంది 16,000 భార్యలు ఉన్నారంట. సో దానివల్ల కృష్ణుడు ఏం చేసిండు, ఆయనను చంపేసినాక వీళ్ళందరూ ఏం అడిగారు, మరి మా జీవితాలు ఏమైపోవాలి, ఆయనను చంపేశారు కదా అంటే అప్పుడు కృష్ణుడు పెళ్లి చేసుకుంటారు అని ఒక స్టోరీ. అంటే
అంటే నువ్వు భగవద్గీత చదివావా? భగవద్గీత అంటే స్టోరీస్ చూస్తూ ఉంటాను, చదవలేదు. అంటే నేను కూడా అయితే అందరిని రాక్షసుని కంపేసుకుని నేను కూడా పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఒప్పుకుంటారా జనాలు? నీకు ఈ లోకంలో రాక్షసులు ఎవరు కనిపిస్తుంది? ఫస్ట్ రాక్షసులు నువ్వు. రాక్షస అంటాం గైస్. అవును, అది నిజమే. సో వరకు మేము కార్ఖానా వరకు వచ్చాము. ఇంకొక 10 minutes రీచ్ అవుతాము. ఎంతసేపు చూపిస్తుంది అన్న లొకేషన్? ఎంతసేపు చూపిస్తుంది లొకేషన్? 15 minutes అంట. 15 minutes రీచ్ అవుతాం. ఉంది కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 అవుతుంది. 11:30. చూసాగా ఎంత అందంగా ఉందో మా గర్ల్ ఫ్రెండ్. ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్, చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఏం ట్రాఫిక్ అర్థం కాదు. ఈ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ ఎక్కడ ఉండదు. యాక్చువల్ బెంగళూరు ఉంటుంది చాలా. బెంగళూరు చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కొక్క సిగ్నల్ 10 minutes ఆగుతుంది తెలుసా. ఇటు హైదరాబాద్ కొంచెం నయం. ఇంకా హైటెక్ సిటీ దగ్గర అయితే 2 minutes 40 minutes ఒక్కోసారి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు వర్ష పడినప్పుడు అయితే ఇంకా ఘోరం ఉంటుంది, చాలా ఘోరం ఉంటుంది. ఇప్పుడే సిగ్నల్ తీశారు, మళ్ళీ సిగ్నల్ పట్టి ఇంకా చూడండి. అసలు ఏంటో అర్థం కాదు, ఎన్నిసార్లు ఇస్తారు అర్థం కాదు సిగ్నల్ కూడా. సో ఒకవేళ మీకు నచ్చితే మన నెంబర్కి కాల్ చేయండి గైస్. మా నెంబర్ వచ్చేసి 6300. కాల్ చేయండి. నా నెంబరే గైస్, కాల్ చేయండి. సంబంధాలు వస్తాయి ఇంకా. పెళ్ళి చేసుకోవాలంటే గైస్ నేనేం చేసుకోని చెప్పు. కోపంలో చాలా అందంగా ఉంటాం అప్పటికి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసాము. ఒక చిన్న పిల్లగా, చాలా చిన్న పిల్ల. అవును గైస్. చూద్దాం ఎంత దూరం వెళ్తాము. సికింద్రాబాద్కి వచ్చేసాము. ఇంకో 5 minutes దగ్గర రీచ్ అవుతాం గైస్ మనము. సికింద్రాబాద్ సికింద్రాబాద్కి వచ్చాము. ఇప్పుడు రీచ్ అయిపోతాం. ఒక 5 minutes రీచ్ అయిపోతాం టెంపుల్కి. ఆ టెంపుల్కి వెళ్ళాక ఎంతమంది భక్తులు తెలియదు మనకు కూడా, చూద్దాం. నాకు తెలిసి ఇస్కాన్ మొత్తం నిండిపోయి ఉంటుంది కాబట్టి లేదా. అంటే నేను గుడికి నాకు కూడా ఒక చాలా ఐడియాస్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాను. ఈ మాత్రం నిజం. ఫుల్ ట్రాఫిక్ చూసే సౌండ్ ఇప్పిస్తున్నాను కదా మీకు. ఫుల్ ట్రాఫిక్, అసలు ఏం ట్రాఫిక్. ఎందుకు అవుతున్నావు? సో ఫైనల్లీ ఇస్కాన్కి వచ్చేసాము. లోపలికి వెళ్తాం మేము. ఆటో ఆయన పేమెంట్ చేయాలి. దివ్య గారు పేమెంట్ పేమెంట్ చేస్తున్నాడు. అయిపోయింది. పదా వెళ్ళాం పదా.
వచ్చేసాం గాయస్, కారు కడుక్కున్నాము, లోపలికి వెళ్తున్నాము. మనము బొట్టు పెట్టుకోవాలంటే go inside. So these are the books which everyone should read who is following ISKCON in so many years. Most of the people read these books if they follow ISKCON. So this is Krishna and Radha. So we have read ISKCON and prayer అయిపోయింది. Guys, thank you so much ఈ వీడియో చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేతు డింటూ అఫీషియల్. Thank you guys, thank you for watching.